హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది 100% యూజ్ అవుతుంది నాన్న. ఓకే, సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌ టు స్కోర్ 30+ మార్క్స్ ఇన్ ఎంసెట్ 2024 ఫిజిక్స్ నాన్న. ఓకే, సో ఫిజిక్స్లో 30+ స్కోర్ అయ్యేలాగా కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కామెంట్ కూడా చేసినారు, అదేవిధంగా పర్సనల్గా మెసేజ్ కూడా చేసినారు. ఓకే, సో వాళ్ళ కోసము ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఓకే, సో టైం అనేది చాలా తక్కువ టైం ఉన్నది కాబట్టి మార్క్స్ అనేది ఎక్కువ రావాలి కాబట్టి ఓన్లీ వెయిటేజ్ చాప్టర్ చూసుకుంటే సరిపోతుంది, అంతేనా? రైట్ బేటా. సో నేను ఇప్పుడు చెప్పే చాప్టర్స్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. డెఫినెట్గా మీరు 30+ మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు నాన్న. ఓకే, రైట్. సో మధ్యలో ఇక్కడ మీరు సార్ ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి కదా సార్, ఓన్లీ ఇంపార్టెంట్ చాప్టర్సే చూసుకుంటాం, ఒక 10 చూసుకుంటాను సార్. ఓకే, ఆ 10 చాప్టర్స్లో నుంచి వెళ్ళి నాకు 20 మార్క్స్ వచ్చేలాగా చూడండి సార్ అంటే వస్తాయి బేటా. ఓకే, రైట్, 100% వస్తాయి. కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం జబర్దస్త్ అంటే జబర్దస్త్ వెయిటేజ్ నాన్న. ఓకే, పక్కా మీరైతే 30 మార్క్స్ అయితే గ్యారంటీ వస్తే 30+ కూడా రావచ్చు. ఓకే, ఎస్, చూడండి. సో ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఎంసెట్ 2024 ఫస్ట్ వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్. చాలా చిన్న చాప్టర్, ఈజీగా స్కోరింగ్ చాప్టర్. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఒకటి వస్తుంది. మోషన్ స్ట్రేట్ లైన్ నుంచి వెళ్ళి డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అనేది క్రియేట్ అవుతుంది. చిన్న చాప్టరే ఇది, మీరు ఈజీగా ప్రిపేర్ కావచ్చు. మోషన్ ప్లేన్ కూడా చిన్న చాప్టరే, దీనిలో నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది బేటా. లాస్ ఆఫ్ మోషన్ ఇది కూడా చిన్నదే, మరీ చిన్నది కాదు అనుకోండి, కాకపోతే సింపుల్గానే ఉంటుంది. ఓకే, దీనిలో నుంచి ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీ వస్తుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది చాలా చిన్న చాప్టర్. ఓకే, నాకు తెలిసి ఒక 10 ఫార్ములాలు కూడా ఉన్నాయి నా దీంట్లో. ఓకే, సో ఇవన్నీ ఈజీగా మీరు కవర్ చేయగలుగుతారు. ఎన్ని చాప్టర్స్ అయినాయి ఇక్కడ? 5 చాప్టర్స్ కదా, అంటే 5 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి, అవునా? రైట్. ఇప్పుడు వర్క్, ఎనర్జీ అండ్ పవర్ కొంచెం పెద్ద చాప్టరా. ఓకే, 2 మార్క్స్ అయితే దీంట్లో వస్తాయి నాన్న. ఓకే, 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కొంచెం పెద్ద చాప్టర్లు అనుకోండి ఇక ఇప్పటి నుంచి. ఓకే, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. అబ్బా సార్ ఇది చాలా పెద్ద చాప్టర్ కదా సార్, అందుకోసం 2 క్వశ్చన్స్ వస్తున్నాయి నాన్న దీంట్లో. ఓకే, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సార్ ఇది కూడా కొంచెం పెద్ద చాప్టరే సార్ కదా, దీంట్లో నుంచి కూడా మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇది కూడా కొంచెం పెద్దదే కదా. రైట్ బేటా, 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, ఏదైతే మన ద్రోణ సిరీస్లో నేను మీకు ఈ 40 క్లాసెస్ ఇస్తున్నానో ఈ వీడియోస్ మాత్రం ఈ చాప్టర్స్ అయితే చూడండి నాన్న. ఓకే, పెద్ద చాప్టర్సే కానీ సింపుల్గా అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను నేను. ఓకే, అక్కడ మీకు జస్ట్ 40 క్లాస్లోనే 11th మొత్తం కంప్లీట్ అయిపోతుంది బేటా. ఓకే, రైట్. నెక్స్ట్ వేవ్స్లో నుంచి కూడా 2 క్వశ్చన్స్ మీకు వస్తాయి నాన్న. చూడండి, 1 2 3 4 5 చాప్టర్స్ కదా, టోటల్గా 10 క్వశ్చన్స్. అవునా, ఇక్కడ 10 క్వశ్చన్స్ అయినాయి, పాత ఏమో 5. ఎంత అయింది టోటల్? 15 క్వశ్చన్స్ అయినాయి, అవునా? ఎస్. ఇప్పుడు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది నాన్న. నెక్స్ట్ కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ చిన్న చాప్టర్, ఇవి కూడా అన్ని చిన్న చాప్టర్స్ కదా, ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఇది కూడా చాలా చిన్న చాప్టర్, ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఆటమ్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది నాన్న. ఓకే, 1 2 3 4 5 క్వశ్చన్స్ అయినాయి, అవునా? పాతాయి 15, ఇది 5, టోటల్గా 20 క్వశ్చన్స్ అయిపోయినాయా? సింపుల్ చాప్టర్స్. ఓకే, రైట్. సో అది 2 క్వశ్చన్ దేంట్లో నుంచి వస్తున్నాయో అది కొంచెం పెద్ద చాప్టర్లు అనమాట. ఓకే, ఎస్ బేటా. సో న్యూక్లియై చిన్న చాప్టరే కానీ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సెమీ కండక్టర్స్ కొంచెం లెంతీ అనుకోండి కానీ దీంట్లో నుంచి మాత్రం 2 క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి నాన్న. ఓకే, ఆల్టర్నేటింగ్ కరెంట్లో నుంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఈజీ చాప్టరే, ఈ మీరు 2 మార్కులు స్కోర్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, 2 క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీ కొంచెం లెంతీయే, దీనిలో నుంచి 2 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. ఆసోలేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తాయి నాన్న. ఓకే, పాత క్వశ్చన్స్ ఎన్ని అయినాయి? టోటల్గా 20 అయినాయి కదా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి. ఓకే, 2 4 5 6 7 8 9 10 ఎన్ని అయినాయి? 30 క్వశ్చన్స్ అయినాయా? ఈ 30 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. నేను చెప్పే ఈ చాప్టర్స్ కనుక పర్ఫెక్ట్గా చూసుకుంటే గ్యారంటీగా 30 క్వశ్చన్స్ అయితే మీకు దిగుతాయి నాన్న. ఓకే, వస్తే 30+ కూడా రావచ్చు.
ఓకే ఎస్. సో మీరు ఇప్పుడు రండి. ఓకే మీరు కనుక చూసుకుంటే ఒక 2-3 చాప్టర్లు చిన్న చిన్న చాప్టర్లు అయితే చూసుకోండి అన్న. ఓకే లైక్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అయితే అయిపోయింది కదా. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్ చూసుకోండి. ఇంకో విషయము రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది, ఆ వేవ్ ఆప్టిక్స్ అయితే చూసుకోండి అన్న. ఓకే సింపుల్ ఫార్ములా బేస్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి వేవ్ ఆప్టిక్స్లో ఉన్న ఫార్ములాసే చూసుకోండి. రే ఆప్టిక్స్ అయితే ఒకటే మార్క్ నాన్న, రే ఆప్టిక్స్ ఒకటే మార్క్. అందరూ పెద్ద చాప్టర్ కాబట్టి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ ఒకటే క్వశ్చన్ అయితే రే ఆప్టిక్స్ నుంచి అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ చాప్టర్స్ మాత్రం పర్ఫెక్ట్గా కండి, మీకు డెఫినెట్లీ 30+ అయితే స్కోర్ అవుతాయి. ఓకే రైట్ బిడా. మీకు గనక సార్ నాకు చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కావాలి సార్, 40 క్వశ్చన్ కదా టోటల్గా అయితే మీకు ఈ 40 క్వశ్చన్స్ ఏ చాప్టర్లో నుంచి వస్తాయి అన్నది ఒక వీడియో చేయండి సార్ అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా ఆ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను. ఓకే సో చదువుకుంటుండండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.